విజయనగరం స్థానిక ధర్మపురి ప్రదీప్ నగర్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వినతి పత్రం ద్వారా అందజేశారు। ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ 48 రోజులుగా విజయనగరం అసెంబ్లీ సీటును అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని ఉద్యమిస్తున్నామని, విజయనగరం అసెంబ్లీ సీటును ఒక ఎమ్మెల్సీ సీటును స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన యాదవులకు కేటాయించాలని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల గణేష్ యాదవ్, జిల్లా యువజన అధ్యక్షులు సతీష్ యాదవ్, కిషోర్ యాదవ్, నమ్మి ప్రసాద్ యాదవ్, బూర జగ్గారావు యాదవ్ పాల్గొన్నారు। అలాగని గెలిచి మళ్ళీ ఇచ్చి తిరగండి। ఓకేనా? ఎమ్మెల్సీ అన్ని జిల్లాలు ఇస్తున్నారు, జిల్లా అధ్యక్షుడిగా రీజనల్ కోఆర్డినేటర్గా కూడా కన్సిడర్ అన్ని జిల్లాలు ఇస్తున్నారు, అన్ని దగ్గర అవుతాయి। కానీ మరి అన్ని జిల్లాల్లో మనల్ని అందరినీ కన్సిడర్ చేశారన్న మాట మీరు ఆ గౌరవాన్ని వైఎస్ఆర్ పార్టీ ఉంచాలి। మరి 100% తప్పకుండా రాబోయే కాలంలో ఆలోచన కూడా తప్పకుండా చేస్తాం। ఇలా డైనమిక్ లీడర్షిప్ యూత్ జరుగుతాయి సార్, న్యాయం జరుగుతుంది। ఏ రాజకీయ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో యాదవులకు ఇచ్చినంత గౌరవం కానీ, యాదవులకు ఇచ్చినంత ప్రాతినిధ్యం కానీ ఏ రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఇచ్చిందా? ఒక్క క్వశ్చన్ చెప్పండి చాలు। అందుకేనన్నా కదా, అది విజయనగరం జిల్లా ఒకరో తప్ప అన్యాయం అన్న మాటే వద్దు। అది నిన్న ఒక జిల్లాకు వద్దు, రేపు ఇంకో జిల్లాకు వస్తుంది। కానీ ఇంత ప్రాతినిధ్యం అనేది చూసుకోండి। ఎక్కడెక్కడ ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఇన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఇన్ని మేయర్లు అయ్యారు, ఇన్ని ఎమ్మెల్సీలు అయ్యారు, ఎక్కడ లేకపోవడం లేదు। ప్రతి దగ్గర మన ప్రాతినిధ్యం అనేది ఉంది। తప్పకుండా ఆ సందర్భ సమయం వచ్చినప్పుడు తప్పకుండా మన దగ్గరకు వస్తుంది। కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ నాయకత్వాన్ని మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా అక్కడికి మీరు మీ తాలూకా లబ్ధి కానీ, మీ తాలూకా సపోర్ట్ కానీ, మీ తాలూకా యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ విజయనగరం జిల్లాలో దాదాపు 3 లక్షల ఉన్నటువంటి యాదవులకి విజయనగరం అసెంబ్లీ టికెట్ కేటాయించాలని చెప్పి, అలాగే ఈ విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేటాయించాలని చెప్పి యాదవ సంఘాలు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది। దానిలో భాగంగా ఈ విజయనగరం టౌన్లో దాదాపు 60,000 ఓటర్లు ఉన్నటువంటి యాదవులకి విజయనగరం అసెంబ్లీ టికెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ గారికి ఈరోజు